ఎన్నికల సిద్ధం అంటూ పిలిపిపోతున్నారు మీ నాయకుడు, సిద్ధంగా ఉన్నారా? గెలుపు గుర్రాల్లో పరిగెడతాం, రేస్ లో ఉన్నాం. లోకేష్ గారు అనే వ్యక్తి గతంలో మీకు చెప్పాను, ఇప్పుడు 10 రోజుల నుంచి అక్కడ పోయాడో ఏం చేశాడో దేంతో పడుకున్నాడో కూడా తెలియదు. వాడి పరిస్థితి అలాగే అయిపోయింది. దయచేసి నేను కాడర్ కూడా చెప్తున్నా, ఉదాహరణకి ఉత్తరాంధ్ర ఈ మీటింగే ప్రధాన కారణం. లోకేష్ గారిని నమ్ముకుంటే నాలా మీరు సర్వనాశనం అయిపోతారు. దయచేసి తెలుగుదేశం కేడర్కి నేను ఒకటే చెప్తున్నా, లోకేష్ గారు మాయలో పడద్దు. వాడి బాబు జైల్లో ఉండి పై ఢిల్లీలో కూర్చున్నాడు. ఇప్పుడు ఈ సమస్య వచ్చేటప్పుడు ఎక్కడున్నాడో, దేంతో పడుకున్నాడో, ఎక్కడ ఏమైపోయాడో, అమెరికాలో అరెస్ట్ అయ్యాడని అందరూ అంటున్నారు. వాడిని నమ్ముకుంటే నాకైతే మీకు పడుతుంది. దయచేసి వాటిని నమ్ముకోకండి. వాడు నిజంగా అరెస్ట్ అయితే మళ్ళీ నేను 1000 మందికి స్వీట్లు పంచుతా, ఎందుకంటే ఆనందం. వాడి వల్ల నష్టపోయిన వ్యక్తిగా చెప్తున్నా, వాడికి దమ్ము ధైర్యం ఉంటే నాకు సమాధానం చెప్పమనండి. వాడు ఒక ఎదవ లోపల నా కొడుకు వల్ల నేను జీవితం నా కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దయ వల్ల నేను సెటిల్ అవుతానని నమ్మకం నాకుంది. నేనే కాదు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి. బడుగు బలహీన వర్గాల ఓట్లతో 100% జగన్మోహన్ రెడ్డి గెలిచి తీరుతాడు. మళ్ళీ రూలింగ్ వస్తుంది. ఇదే ఉత్తరాంధ్ర సభ ఆయనకి నిదర్శనం. షర్మిలాని తీసుకొచ్చారు రాజకీయాల్లోకి, జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది పెట్టడానికి అనుకుంటున్నారా? ఏమనుకుంటారు? షర్మిల వల్ల ఏమవుతుందండి? షర్మిల చంద్రబాబు నాయుడు వదిలిన బాణం తెలంగాణలో సాపు చుట్టేసింది. చంద్రబాబు నాయుడు సాపు చుట్టేశాడు. ఇక్కడ ఏం చేస్తుందండి? ఇక్కడ చేయడానికి ఏముందని? షర్మిల ఇక్కడ వచ్చే అదే షర్మిల ఇంతకుముందు ఏమైంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్టే చెప్తారు తప్పితే షర్మిల వల్ల ఏం ఒరిగింది లేదు. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు అదే చంద్రబాబు నాయుడు తెలంగాణలో సాపు చుట్టేశాడు కదా, మరి ఇక్కడ ఎందుకు చుట్టలేదు? ఇక్కడ మరి ఎందుకు ఇక్కడ క్లోజ్ చేసి అదే కాంగ్రెస్ సపోర్ట్ చేయొచ్చుగా? ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తున్నారంట. ఇన్ని ప్రతిపక్షాలు ఏకమైతే జగన్మోహన్ రెడ్డి గారికి విజయం కష్టం అంటారు. మా పులి సింగిల్ గానే వస్తుంది. ప్రతిపక్షాలన్నీ ఏకమైన మా పులి టచ్ చేయడం కూడా వీళ్ళకి దమ్ము లేదు. టచ్ కాదు కదా, ఒక ఎంట్రీ కూడా పేకలేరు. 24 ఎలక్షన్ సంబంధించి వాళ్ళకి టప్ కాదండి. డిపాజిట్లు రాళ్ళు ఎంత మంది ఉన్నారండి, వాళ్ళకి మాకు పోటీ ఏంటి? ఎమ్మెల్యేలు మారిపోతున్నారంట. మీ ప్రభుత్వం మళ్ళీ రాదని చెప్తే కూడా పెద్ద ఎత్తున టీడీపీ జనసేన ఆరోపిస్తుంది. ఇవన్నీ అపోహలు. ఎందుకంటే పోయేవాడు ఎప్పుడు కూడా అదే మాటలు మాట్లాడతాడు. వాడికి వాయిస్ లేక, ఏది చెప్పలేక, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము లేక ఇవన్నీ ఏదో మాట్లాడతారు. పులేలు పట్టుంటే పిచ్చుకొక్కలు ఎన్నో మాట్లాడుతుంటాయి. ఈ పిచ్చుకొక్కలు అంటే వీళ్ళంతా